జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండు అని జనం అనుకుంటున్నారన్న, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడికి జనం బారులు తీసి వెళ్తున్నారన్న దానికి కారణం, ప్రధానమైనటువంటి కారణం కూటమి సర్కారు పాలన అని ప్రజలు అనుకుంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న పథకాలను తీసుకొచ్చారు, అనేక వ్యవస్థలను తీసుకొచ్చారు, వాటిని రూపకల్పన చేశారు. మరి ఇక్కడ కూటమి సర్కారు వచ్చాక కొన్ని పథకాలను రూపుమాపేస్తున్నారు, నీరుగార్చేస్తున్నారు. అట్లాగే న్యాయం జరగటం లేదు, విధ్వంసాలు జరుగుతున్నాయి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. గతంలో వైసీపీ పాలనలో కూడా అక్కడక్కడ జరిగాయి, కానీ దానికి మించి ఎన్నో రెట్లు ఇప్పుడు జరుగుతోంది అని భావిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి ఇచ్చేశాడు అని చెప్తున్నటువంటిది, కానీ ఇప్పుడు అంతకు మించి అప్పులు చేస్తున్నారు. ఈ 20 నెలల కాలంలోనే 2,90,000 కోట్ల పైమాటే అప్పులు చేస్తున్నారు అని చెప్తున్నటువంటిది సమాచారం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు దాన్నే రీసర్వే రూపంలో మళ్ళీ తెచ్చుకుంటున్నారు. అప్పుడు భూస్థాపితం చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి, మీ భూములను లాక్కుంటారని బ్యాడ్ ప్రచారం చేశారు. ఇప్పుడు దాన్నే ఈ రూపంలో తీసుకొచ్చారు. మెడికల్ కాలేజీలను, గవర్నమెంట్ కాలేజీలను, ప్రతి జిల్లాకు ఒక కాలేజీ ఉండాలి, పేద విద్యార్థులు బాగుపడాలి, పేదలు ఫ్రీగా వైద్యం చేసుకోవాలి అన్న దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలను తీసుకొస్తే దాన్ని పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇప్పుడు పెడుతున్నటువంటి వైనము ఇది ఒక సరైనటువంటిది కాదు. అట్లాగే గ్రీన్కో సంస్థ, గ్రీన్ అమోనియం కాకినాడలో జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేసినటువంటి దాన్ని ఇప్పుడు తిరిగి దాన్నే చెప్పుకుంటున్నటువంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అనేటటువంటిది కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రతి విషయాన్ని కూడా. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 70% వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి పూర్తి కాబడింది. ఇప్పుడు రిబ్బన్ కట్టేసి దాన్ని కట్ చేసి మేమే చేసామంటే ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. అట్లాగే కూటమి సర్కారు పెద్దలు ఇప్పటికైనా భావించి దీన్ని ఆలోచించి ప్రజలకు ఇంకా ఎక్కువగా ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నారు.